హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. ఇప్పటి నుంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. సో మరి వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసేసి, నేను చెప్పేంత వరకు పార్సిల్ ఓపెన్ చేయొద్దు. నేను చెప్పేంత వరకు నువ్వు పార్సిల్ని ఓపెన్ చేయొద్దు అంటే దీన్ని ఎలా చెప్తాము అంటే, డోంట్ ఓపెన్ ద పార్సిల్ అంటిల్ ఐ టెల్ యూ అంటాం. డోంట్ ఓపెన్ ద పార్సిల్ అంటిల్ ఐ టెల్ యూ. అంటిల్ ఐ టెల్ యూ. నెక్స్ట్, నేను చెప్పేదాకా ఎక్కడికి వెళ్ళకు. నేను చెప్పేదాకా ఎక్కడికి వెళ్ళకు. డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ టెల్ యూ. నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు. నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావు. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే. వాళ్ళు గత సంవత్సరం చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సరం చాలా ఆరోగ్యంగా ఉన్నారు. దే వర్ వెరీ హెల్తీ లాస్ట్ ఇయర్. దే వర్ వెరీ హెల్తీ లాస్ట్ ఇయర్. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మేము గత శనివారం హైదరాబాదులో ఉన్నాము. మేము గత అంటే లాస్ట్ వీక్ శనివారము, లాస్ట్ సాటర్డే అంటాం కదా, అలా. వీ వర్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ సాటర్డే. వీ వర్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ సాటర్డే. మేము గత శనివారం హైదరాబాద్లో ఉన్నాము అనేసి. నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు. నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే వేర్ వర్ యూ ఎస్టర్డే అనాలి. వేర్ వర్ యూ, ఇక్కడ యూకి వర్ వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. వేర్ వర్ యూ ఎస్టర్డే. నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు. ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఎవరో నన్ను పిలుస్తున్నారు. సమ్వన్ ఈజ్ కాలింగ్ మీ. పిలుస్తున్నారు అసలు కంటిన్యూస్ టెన్స్ కాబట్టి కాలింగ్ మీ రావాలి. సమ్వన్ ఈజ్ కాలింగ్ మీ. మనం ఇంతకుముందు కలిసామా. మనం ఇంతకుముందు కలిసామా. డిడ్ వీ మీట్ బిఫోర్. డిడ్ వీ మీట్ బిఫోర్. మనం ఇంతకుముందు కలిసామా. డిడ్ వీ మీట్ బిఫోర్. మీరు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా. మీరు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా అంటే దీన్ని చెప్తామంటే ఆర్ యూ స్టిల్ ఇన్ ఆఫీస్ అంటాం. ఆర్ యూ స్టిల్ ఇన్ ఆఫీస్. మీరు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారా. నెక్స్ట్, మీ ప్రయత్నాన్ని నేను చాలా అభినందిస్తున్నాను. మీ ప్రయత్నాన్ని నేను చాలా అభినందిస్తున్నాను అంటే ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ వెరీ మచ్. చాలా అభినందిస్తున్నాను అని కాబట్టి ఇక్కడ వెరీ మచ్ రావాలి. అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ వెరీ మచ్ అంటున్నాం అనమాట. దగ్గరలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉందా. దగ్గరలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉందా అంటే ఈజ్ దేర్ ఎనీ పెట్రోల్ స్టేషన్ నియర్ బై. ఈజ్ దేర్ ఎనీ పెట్రోల్ స్టేషన్ ఆ పెట్రోల్ బంక్ నియర్ బై. దగ్గరలో ఏమైనా పెట్రోల్ స్టేషన్ ఉందా అని. నీకు ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి. నీకు ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వేర్ డు యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్. వేర్ డు యూ గెట్ సచ్ ఐడియాస్ ఫ్రమ్. ఇలాంటి ఆలోచనలు అంటే సచ్ ఐడియాస్ అంటాం. వేర్ యూ గెట్ ఎక్కడి నుంచి వస్తాయి అని. ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాం. ఈ ఆదివారం ఎక్కడికైనా వెళదాము. ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాము అంటే లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే. లెట్స్ గో సమ్వేర్ ఆన్ దిస్ సండే. ఈ ఆదివారం ఎక్కడికైనా వెళ్దాము అని. నువ్వు మాట్లాడే ముందు ఆలోచించు. నువ్వు మాట్లాడే ముందర ఆలోచించు అంటే థింక్ బిఫోర్ యూ స్పీక్ అంటాం. థింక్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే ముందర ఆలోచించు అనేసి. మీరు రేపు వస్తారా. మీరు రేపు వస్తారా. విల్ యూ కమ్ టుమారో. విల్ యూ కమ్ టుమారో. మీరు రేపు వస్తారా. విల్ యూ కమ్ టుమారో అంటుంటాం. నెక్స్ట్, నువ్వు ఎంతసేపు మార్కెట్లో ఉంటావు. నువ్వు ఎంతసేపు మార్కెట్లో ఉంటావు. నువ్వు ఎంతసేపు మార్కెట్లో ఉంటావు అంటే హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ మార్కెట్ అంటాం. హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ మార్కెట్. నువ్వు ఎంతసేపు మార్కెట్లో ఉంటావు. హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ మార్కెట్. మీరు ఈ నగరంలో ఎంతసేపు ఉంటారు. మీరు ఈ నగరంలో ఎంతసేపు ఉంటారు. హౌ లాంగ్ విల్ యూ స్టే ఇన్ దిస్ సిటీ. హౌ లాంగ్ విల్ యూ స్టే ఇన్ దిస్ సిటీ. మీరు ఈ నగరంలో ఎంతసేపు ఉంటారు, స్టే చేస్తారు అనేసి. పెద్దలతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. పెద్దలతో మాట్లాడే పద్ధతి ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే టు స్పీక్ టు ఎల్డర్స్. దిస్ ఈజ్ నాట్ ద వే
టు స్పీక్ టు ఎల్డర్స్. ఇది సరైన పద్ధతి కాదు, పెద్దలతో మాట్లాడే పద్ధతి కాదు అని చెప్తూ ఉంటాం. ఈ విధంగా సహాయం అడిగే పద్ధతి ఇది కాదు. సహాయం అడిగే పద్ధతి ఇది కాదు. దిస్ ఈజ్ నాట్ ద వే టు ఆస్క్ ఫర్ హెల్ప్. దిస్ ఈజ్ నాట్ ద వే టు ఆస్క్ ఫర్ హెల్ప్. సహాయం అడిగే పద్ధతి ఇది కాదు అని. ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగిందో నీకు తెలుసా అంటే డూ యూ నో వాట్ హ్యాపెన్ అంటాం. డూ యూ నో వాట్ హ్యాపెన్. ఏం జరిగిందో నీకు తెలుసా? డూ యూ నో వాట్ హ్యాపెన్. వాట్ హ్యాపెన్. నా ఫోన్ ఎక్కడుందో నీకు తెలుసా? నా ఫోన్ ఎక్కడ ఉందో నీకు తెలుసా అంటే డూ యూ నో వేర్ మై ఫోన్ ఈజ్. డూ యూ నో వేర్ మై ఫోన్ ఈజ్. డూ యూ నో వేర్ మై ఫోన్ ఈజ్. నా ఫోన్ ఎక్కడుందో మీకు తెలుసా అనేసేసి అనమాట. నేను మార్కెట్కు వెళ్ళాల్సి వచ్చింది. నేను మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో టు ద మార్కెట్. ఐ హ్యాడ్ టు గో టు ద మార్కెట్. ఐ హ్యాడ్ టు గో టు ద మార్కెట్. అతను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అతను క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు అపోలజైజ్. హీ హ్యాడ్ టు అపోలజైజ్ అంటే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అపాలజీ అంటే క్షమాపణ కదా, అట్లా. నేను ముందుగానే బయలుదేరవలసి వచ్చింది. నేను ముందుగానే బయలుదేరవలసి వచ్చింది. ఐ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ. ఐ హ్యాడ్ టు లీవ్ ఎర్లీ. ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ఏం జరిగినా సరే అక్కడికి వెళ్ళను. ఏం జరిగినా సరే అక్కడికి వెళ్ళను. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ గో దేర్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ నాట్ గో దేర్. ఏం జరిగినా సరే అని ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ వాడాల్సి వచ్చినప్పుడు నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అని వాడుతూ ఉంటాం. చూడండి ఇంకో సెంటెన్స్. ఏం జరిగినా సరే ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి. ఏం జరిగినా సరే ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి అంటే నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఏం జరిగినా నువ్వు నిజమే చెప్పాలి అని మీనింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ అంటే చూద్దాము. ఏం జరిగినా సరే నువ్వు ఇక్కడికి రావాల్సిందే. ఏం జరిగినా సరే నువ్వైతే ఇక్కడికి రావాల్సిందే. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ యూ షుడ్ కమ్ హియర్. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ యూ షుడ్ కమ్ హియర్. ఏం జరిగినా నువ్వు ఇక్కడికి రావాల్సిందే అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ వన్. నేను అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. నేను అక్కడ 2 సంవత్సరాలుగా 2 సంవత్సరాలు పనిచేశాను అంటే ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 years. ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 years. నేను అక్కడ 2 years వర్క్ చేశాను. 2 years నేను అక్కడ వర్క్ చేశాను అని. అరవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అరవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ షౌటింగ్ అంటాం. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ షౌటింగ్. అరవడం వల్ల ఉపయోగం లేదు అనేసి. నెక్స్ట్ అంటే చూద్దాం ఇంకొకటి. నాకు అతనితో మాట్లాడాలని అనిపిస్తుంది. నాకు అతనితో మాట్లాడాలని అనిపిస్తుంది అంటే ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. ఐ ఫీల్ లైక్ టాకింగ్ టు హిమ్. నాకు అతనితో మాట్లాడాలని అనిపిస్తుంది అని. ఈ రోజు నుంచి నాతో మాట్లాడొద్దు. ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు అంటే టుడే ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు మీ అంటాం. టుడే ఆన్వర్డ్స్ డోంట్ టాక్ టు మీ. ఈ రోజు నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు. ఈ సినిమా నీ ఫోన్లో ఉందా? ఈ సినిమా నీ ఫోన్లో ఉందా అంటే డూ యూ హ్యావ్ దిస్ మూవీ ఇన్ యువర్ మొబైల్. డూ యూ హ్యావ్ దిస్ మూవీ ఇన్ యువర్ మొబైల్ అంటే ఈ మొబైల్లో ఈ మూవీ అంటే ఉందా, వీడియో ఉందా అని మీనింగ్ అన్నమాట ఇక్కడ. ఓకే. నిన్ను ఏడిపించాలని నా ఉద్దేశం కాదు. కామన్గా వాడుతూ ఉంటాం. ఇది నా ఉద్దేశం కాదు అనేసి, అది వాళ్ళ ఉద్దేశం కాదు అనేసి ఆడుతూ ఉంటాం కదా. ఐ డిడెంట్ మీన్ టు మేక్ యూ క్రై. నేను ఏడిపించాలని అంటే టు మేక్ యూ క్రై అంటాం. ఐ డిడెంట్ మీన్ టు మేక్ యూ క్రై. నేను ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు అని. నిన్ను తికమక పెట్టడం నా ఉద్దేశం కాదు. నిన్ను తికమక పెట్టడం నా ఉద్దేశం కాదు. ఐ డిడెంట్ మీన్ టు మేక్ యూ కన్ఫ్యూజ్డ్. ఐ డిడెంట్ మీన్ టు మేక్ యూ కన్ఫ్యూజ్డ్. నిన్ను తికమక పెట్టడం అంటే కన్ఫ్యూజ్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు అని మీనింగ్ అనమాట. సో టుడే క్లాస్ సెట్ అండి. నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఖచ్చితంగా డే బై డే మనకి పాత పద్ధతిలోనే వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.